ప్రజల పక్షం NNT5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి పట్టణంలో ముఖ్య రహదారుల్లో ఆక్రమణలు గుర్తించి ప్రాధాన్యత క్రమంలో తొలగింపు చర్యలు చేపట్టాలి ఆదేశించిన కలెక్టర్ నిశాంత్ కుమార్. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి, ప్రియుడే హత్య చేసి ఉంటాడని మృతురాలి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు. మదనపల్లిను మెడికల్ ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్న ఎంపీ మిథున్ రెడ్డి కితాబించిన మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్. కాఫ్రీ గోల్డ్ లోన్ బ్రాంచ్ ను ప్రారంభించిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా. తక్కువ వడ్డీలకే బంగారు రుణాలు అందిస్తున్న బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోండి. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి పట్టణంలోని ముఖ్య రహదారుల్లో ఆక్రమణలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో వెంటనే తొలగింపు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మదనపల్లిలో పెరుగుతున్న వాహన రద్దీని నియంత్రించి ప్రజలకు సులభమైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు గురువారం కలెక్టరేట్లో ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమీక్ష సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఎస్పీ ధీరజ్ కున్బుల్లితో కలిసి పోలీస్ ఇతర అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రత్యామ్నాయ మార్గాల ప్రాతిపదిన బస్టాండ్ల మార్పు, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రదేశాలు, ఇప్పటికే ఉన్న ట్రాఫిక్ పరిస్థితులు, ప్రాతిపదిత ప్రత్యామ్నాయ మార్గాలు, బస్ రూట్లు, పార్కింగ్ సమస్యలు, ఆక్రమణలు, వన్ వే విధానం తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రం మదనపల్లికి మారడంతో వాహనాలు, పాదచారుల రాకపోకలు గణనీయంగా పెరిగాయని, ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టులు, ప్రభుత్వ సంస్థలు, వాణిజ్య కేంద్రాలు కేంద్రీకృతమై ఉండడం వల్ల రోడ్డు స్థలానికి డిమాండ్ పెరిగిందన్నారు. చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రధాన వాణిజ్య కేంద్రంగా మదనపల్లి పట్టణం రవాణా వాహనాలు, రోజువారీ ప్రయాణికుల వాహనాలు అధికంగా వస్తుంటాయని, దీనికి అనుగుణంగా పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, రోడ్డు భద్రతా సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పట్టణంలో ఫుట్పాత్లపై వీధి వ్యాపారాలు, నియంత్రణ లేని పార్కింగ్, ఆక్రమణలు తొలగించే విధంగా చూడాలని ఆదేశించారు. మదనపల్లి పట్టణంలో పాఠశాలలు, కాలేజీలకు దూర ప్రాంత ఉద్యోగస్తులు, వివిధ రకాల పనులపై ప్రజల ప్రయాణం కారణంగా ట్రాఫిక్ అధికంగా ఉంటుందని, ఉదయం 8:30 నుండి 10:30 వరకు చాలా ఎక్కువగాను, ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అధికంగాను, సాయంత్రం 4:30 నుండి 7:30 వరకు చాలా ఎక్కువగాను, రాత్రి 7:30 నుండి 10 గంటల వరకు మధ్యస్థంగాను, 10 గంటల నుండి తక్కువగాను భారీ ట్రక్కుల కదలికలు జరుగుతుంటాయని అధికారులు తెలిపారు. బెంగళూరు రోడ్డు, నెహ్రూ స్కూల్ నుండి సొసైటీ కాలనీ ద్వారా ఎన్టీఆర్ సర్కిల్ వరకు వాహనాలను మళ్లించేందుకు ముఖ్య రహదారుల్లో ఆక్రమణలను, విద్యుత్ స్తంభాలు, తీగలు గుర్తించి ప్రాధాన్యత క్రమంలో తొలగింపు చర్యలు చేపట్టే విధంగా చూడాలని మున్సిపాలిటీ, రెవెన్యూ, విద్యుత్, ఆర్టీసీ, పోలీస్ శాఖలకు సమన్వయం చేసుకుని త్వరితగతిన పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. చిత్తూరు బస్టాండ్ను పుంగనూరు రోడ్లోని వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేయటకు ప్రభుత్వ భూములను గుర్తించి వాటి సాధ్యాలను పరిశీలించాలని, ఆర్టీసీ బస్టాండ్ నుండి కడప, అనంతపురం వైపుకు వెళ్లే వాహనాలను రద్దీ వేళల్లో పట్టణంలోనికి అనుమతించకుండా చౌడేశ్వరి కళ్యాణ మండపం నుండి రామారావు కాలనీ, గొల్లపల్లి క్రాస్ మీదుగా వెళ్లే విధంగా చూడాలని, మల్లికార్జున సర్కిల్ నుండి బెంగళూరు బస్టాండ్ వరకు ఎంఎస్ఆర్ థియేటర్ రోడ్డు ద్వారా చిత్తూరు బస్టాండ్ నుండి చమ్ముకూరు రోడ్డు వయా హెచ్పీ గ్యాస్ ఆఫీస్ వరకు, శ్రీ మంజునాథ టెంపుల్ నుండి వయా కలెక్టరేట్ మీదుగా చిత్తూరు బస్టాండ్కు వన్ వేగాను, నో పార్కింగ్ జోన్లుగా సిటీఎం రోడ్, బెంగళూరు బస్టాండ్, సొసైటీ కాలనీ 3 ప్రదేశాలను గుర్తించడం జరిగిందని, వాటిని అమలు చేసే విధంగా సాధ్యాలను పరిశీలించాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీఎస్ మహేంద్ర, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, ఆర్ఎన్బి అధికారులు, ఆర్టీసీ డిఎం ట్రాఫిక్ సిఐ తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి పట్టణం కదిరి రోడ్డు సంఘం ఫంక్షన్ హాల్ సమీపంలో కాఫ్రీ గోల్డ్ లోన్ సంస్థను మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. జ్యోతి ప్రజ్వలన చేసి పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశంలో 1400 బ్రాంచీలు కలిగిన కాఫ్రీ గోల్డ్ లోన్ సంస్థను మదనపల్లిలో ప్రారంభించడం చాలా సంతోషమని తెలిపారు. తక్కువ వడ్డీకే బంగారు నగలు తాకట్టు పెట్టుకుని రుణం ఇస్తున్న బ్యాంకు మదనపల్లిలో కాఫ్రీ సంస్థ ఒకటని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ రెడ్డివారి శరత్ బాబు, తెలుగుదేశం నాయకులు మెట్రో హరి, కోళ్ల బైలు నాయుడు, ఎస్ఆర్ షంషీర్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. కాఫ్రీ గోల్డ్ ఏదైతే కదిర్ రోడ్ లో మన టిప్పు సుల్తాన్ కాంపౌండ్ దగ్గర చాలా మంచి ఆఫీస్, గోల్డ్ లోన్ ఆన్ గోల్డ్ పెట్టుకుని ఇవ్వడం జరుగుతుందని, ఇది చాలా బాగా సిస్టమేటిక్గా ఉంది, సేఫ్ ఉంది. ఒక పెద్ద లాకర్ పెట్టారు, సిస్టమేటిక్ ఉంది, ఎంటైర్ కెమెరా అబ్జర్వేషన్ ఉంది, మొత్తం సర్వైలెన్స్లో ఉంది. దాదాపు 1300 బ్రాంచెస్ ఎంటైర్ కంట్రీలో ఉన్నాయంటే రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్. అది కూడా లోన్ రేట్ వచ్చి 85 పైసే 90 పైసే లోపల పెట్టారు. రియల్లీ
ఇట్స్ ఏ డిజర్వింగ్, ఎవరి అవసరం ఉంటుంది. ఎందుకంటే కొన్ని గోల్డ్వి ఉన్నాయి, ₹2 కూడా తీసుకుని ఇస్తున్నారు, బట్ పెద్ద పేర్లు ఉన్నాయి. బట్ నేను ఫస్ట్ అడిగాను ఓపెనింగ్ నాకు పిలుస్తాను, ఏం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమంటే 90 పైసే పెడతాదన్న అన్నారు. రియల్లీ ఐఎమ్ హ్యాపీ. 90 పైసలకి గోల్డ్ లోన్ పైన డబ్బులు దొరుకుతాయి, చాలా మంచిది. అది కూడా ఇవ్వాల్సింది కూడా ఆ విధంగానే ఇవ్వాలా. అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందింది. ఆమెతో సహజీవనం చేస్తున్న ప్రియుడే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి కుమారుడు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతురాలి కుమారుడు తెలిపిన వివరాల మేరకు మదనపల్లి మండలం కొత్తవారిపల్లి పంచాయతీ గుడిస్వారిపల్లికి చెందిన లేట్ శాంసన్ భార్య ఎలిజా ప్రేమకుమారికి కుమారుడు విల్సన్ విజయ్ కుమార్ ఉన్నాడు. 4 ఏళ్ల క్రితం భర్త చనిపోవడంతో స్థానికంగా ఉన్న చలపతి అనే వ్యక్తి వివాహేతర సంబంధం కలిగి ఉంది. కాగా కుమారుడు మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా ప్రేమకుమారి చలపతులు ఘర్షణలు పడుతూ వస్తున్నారు. ఈ సమయంలో ఏం జరిగిందేమో బుధవారం అర్ధరాత్రి దాటాక విల్సన్ ఇంటికి వెళ్లి చూడగా అప్పటికే తల్లి మృతి చెంది పడి ఉంది. ఈ విషయమై ఆమెతో సహజీవనం చేస్తున్న ప్రియుడు చలపతిని అడగగా తాను రాత్రి 3 గంటల వరకు ఇంట్లోనే ఉన్నానని, ఆమె ఉరివేసుకొని చనిపోవడంతో తానే కిందకు దింపి ఇంటికి వెళ్లిపోయానని చెప్పాడు. అయితే చలపతియే మా అమ్మను చంపి ఆత్మహత్య చిత్రీకరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిరంకుశ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 30న ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రమాదకరమైన విబీజీ ఆర్ఏఎంజీ విద్యుత్ చట్టాల సవరణ, లేబర్ కోడ్లు, సీడ్ బిల్లు, మినీ అణు విద్యుత్ ప్లాంట్ బిల్లులను ఒకేసారి తీసుకువస్తోందని చెప్పారు. ప్రజలు తేరుకునే లోపే వీటిని అమలులోకి తీసుకువస్తోందని అన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జనవరి 30న మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఉపాధి హామీ చట్టం పరిరక్షణకు పోరాడతామని ప్రతిజ్ఞ చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. విబీజీఆర్ఏఎంజీతో ప్రజలతో తీవ్ర హాని జరుగుతుందని, కేంద్రం తనకు నచ్చిన రాష్ట్రాలకు నిధులిచ్చుకునే విధంగా చట్టంలో మార్పులు చేర్పులు చేసిందని, పనిదినాల్లోనూ కోత పెట్టిందని విమర్శించారు. ఆ చట్టం అమల్లోకి వస్తే రాష్ట్రాలు అప్పుల పాలవుతాయని, దేశంలో సామాజిక న్యాయం పూర్తిగా దెబ్బతిని దళితులు, పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. ఇటీవల చేసిన కొన్ని సవరణలతో కూలీలకు పని కల్పించడం కష్టమై పథకం నిర్వీర్యమవుతోందని అన్నారు. కూలీల అవసరాల మేరకు కాకుండా కేంద్రానికి తోచిన సమయంలో పని ఇచ్చే విధంగా సవరణ పెట్టారని, దీనివల్ల పని కల్పించడం కష్టమవుతుందని తెలిపారు. విద్యుత్ చట్టానికి సవరణలు చేయడం ద్వారా పేదలకు అందే క్రాస్ సబ్సిడీ రద్దవుతుందని పేర్కొన్నారు. రెగ్యులేటరీ కమిషన్ హక్కులను కూడా కేంద్రం లాగేసుకుంటుందని, పేదలపై మోయలేని భారం పడుతుందని తెలిపారు. వీటితో పాటు ఆసుపత్రులు, విద్యా సంస్థలకు ఇచ్చే సబ్సిడీని ఎత్తేస్తారని పేర్కొన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి లేబర్ కోడ్లు అమల్లోకి వస్తాయని చెబుతున్నారని, దీనివల్ల కార్మికులు కనీస హక్కులతో పాటు సమ్మె హక్కును కోల్పోతారని, 8 గంటల పని విధానం రద్దవుతుందని తెలిపారు. యూనియన్ల కోసం కార్మికులు పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులన్నీ నిర్వీర్యం అవుతాయని తెలిపారు. ప్రమాదకరమైన మినీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ను విదేశీ వ్యక్తులు నేరుగా ఏర్పాటు చేసుకునేలా బిల్లు తెస్తున్నారన్నారు. వాటిల్లో ప్రమాదం జరిగి నష్టం వాటిల్లితే దానికి వారు బాధ్యత వహించరని, ప్లాంట్ రేడియేషన్, ప్రాణ నష్టానికి కూడా విదేశీ వ్యక్తుల బాధ్యత లేని విధంగా చట్టాలు ఉన్నాయని, ఇవి అమల్లోకి వస్తే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయని తెలిపారు. సీడ్ బిల్లు వల్ల మోనోసాంటో, కార్గిల్ వంటి సంస్థలకు లాభాలు వస్తాయని, వ్యవసాయం దెబ్బతినిపోతోందని హెచ్చరించారు. ఇటువంటి చట్టాలను అత్యంత వేగంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అమల్లోకి తెస్తోందని, వీటిని సిపిఎం వ్యతిరేకిస్తున్నదని, ప్రజలను చైతన్యం చేసేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నాగరాజు, నరసింహ, ఆఫ్రిది తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం దేశంలో ఉన్న సంపదని అంబానీ ఆదాయానికి కట్టబెట్టడం కోసం కీలకంగా ఉన్నటువంటి కార్మిక చట్టాలని రద్దు చేసి యాజమాన్యాలకు అనుకూలంగా ఉండేటట్టుగా లేబర్ కోడ్లను ప్రవేశపెట్టింది. కార్మికులకి కనీస వేతనాలు కానీ, సమ్మె చేసే హక్కు కానీ, సంఘం పెట్టుకునేటటువంటి హక్కును కానీ లేకుండా బానిసలుగా జీవించాలనేటటువంటి పద్ధతిని తీసుకొచ్చింది. పని గంటల్ని పెంచేసి ఈరోజు వారి మీద తీవ్రమైనటువంటి పని ఒత్తిడిని, ఉపాధిని లేకుండా చేసేటటువంటి ప్రయత్నం లేబర్ కోడ్ల ద్వారా తీసుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు వలసలను నివారించడం కోసం ఉపాధి గ్యారెంటీగా ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పేరు మార్చి 125 రోజులు పని కల్పిస్తున్నామని చెప్పేటటువంటి పేరుతో మొత్తం హక్కుగా ఉన్నటువంటి చట్టాన్ని రద్దు చేసింది. పని గ్యారెంటీ లేకుండా చేసింది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే అనుకుంటుందో అప్పుడు పని కల్పించేటట్టుగా
నిర్ణయం తీసుకొచ్చింది. 60 రోజుల పాటు పని హాలిడే ప్రకటించింది. దీనివల్ల ఉపాధి హామీ కూలీలు ఉపాధిని పూర్తిగా కోల్పోయి వలసబాట పట్టక తప్పనటువంటి పరిస్థితి వస్తుంది. రెండవది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి వాటాను పూర్తిగా తగ్గించేసి వెలుగు సంస్థలో గురువారం శ్రీకృష్ణ గ్రూప్స్ అధినేత మార్పురి శశిధర్ రావు కుమారుడు హేమంత్ కృష్ణ పుట్టినరోజు వేడుకలు చిన్నారులు వృద్ధుల సమక్షంలో జరుపుకున్నారు. హేమంత్ కృష్ణకి వెలుగు చిన్నారులు సిబ్బంది వృద్ధులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పోషక విలువలతో కూడిన భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ఎం శశిధర్ రావు మాట్లాడుతూ ప్రతి ఏడాది అన్ని శుభకార్యాలు ఇలా వెలుగు సంస్థలో చిన్నారులు వృద్ధుల నడుమ జరుపుకోవడం ఎంతో సంతృప్తినిస్తుందన్నారు. ఇంతటి మహాసేవను చేస్తున్న ఉదయమోహన్ రెడ్డి భాగ్యలక్ష్మి దంపతులు ఎందరికో ఆదర్శనీయమని కొనియాడారు. ఆ భగవంతుడు వారికి మరింత సేవ చేసే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లీనా కుమారి, సోషల్ వర్కర్ గీత, వెలుగు చిన్నారులు వృద్ధులు సిబ్బంది పాల్గొన్నారు. రాజంపేట పార్లమెంట్ సభ్యులు పివి మిథున్ రెడ్డి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని, చేసిన అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుందని మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పేర్కొన్నారు. గురువారం మదనపల్లె వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ రాజంపేట పార్లమెంట్ సభ్యులు పివి మిథున్ రెడ్డిపై విమర్శలు చేసేవారు నియోజకవర్గ అభివృద్ధి కూడా చూడాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వంలో నాయకులు పదవుల కోసం పెద్దిరెడ్డి కుటుంబం పైన విమర్శలు చేయడం దినచర్యగా మారిందని విమర్శలు గుప్పించారు. పెద్ద అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్ రెడ్డిని విమర్శించే స్థాయి మీది కాదని హితవు పలికారు. మదనపల్లె నియోజకవర్గంలో మిథున్ రెడ్డి మార్క్ అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. మదనపల్లెను మెడికల్ ఎడ్యుకేషనల్ హబ్ చేయాలనే సంకల్పంతో మదనపల్లెకు మెడికల్ కాలేజ్, కేంద్రీయ విద్యాలయం కోసం చేస్తున్న కృషి అమోఘమన్నారు. మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో చేపడితే అన్ని విధాలా నష్టం చేకూరుతుందని అన్నారు. నియోజకవర్గానికి 5 కోట్ల రూపాయలు ఎంపీ నిధులు మంజూరు అయితే మొత్తాన్ని 5 మున్సిపాలిటీలు 30 మండలాల్లో ఖర్చు చేస్తున్నారని వివరించారు. మదనపల్లెలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించి సుమారు 70 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపించారని అన్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం కోసం 2025 నవంబర్లో కేంద్ర ప్రభుత్వం నుంచి స్థల సేకరణ కోసం ఆదేశాలు వచ్చినా ఇప్పటి వరకు స్థలం చూపకపోగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పెండింగ్లో ఉందని, కేవలం ఎంపీ మిథున్ రెడ్డికి పేరు వస్తుందని తొక్కిపెట్టారని ఆరోపించారు. మెడికల్ కాలేజ్ ఏర్పాటు ద్వారా అందరికీ వైద్యం అందించాలనే ఉద్దేశంతో మదనపల్లెకు మెడికల్ కాలేజ్ తెస్తే అర్ధాంతరంగా నిలిచిపోయిందని, ప్రభుత్వమే మెడికల్ కాలేజ్ నిర్వహించాలని ఎంపీ మిథున్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారని గుర్తు చేశారు. మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, పొంగనూరు ప్రజల సౌకర్యార్థం సిటిఎం నుంచి చెన్నై వరకు ప్యాసింజర్ రైలు ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు వినతి పత్రం అందజేస్తున్నారని వెల్లడించారు. పదవుల కోసం కొంతమంది అనవసర విమర్శలు చేస్తున్నారని, వారికి దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మదనపల్లి నుండి చెన్నైకి వచ్చిందను రైల్వే ప్యాసింజర్ రైలు కావాలని కూడా మన మిథున్ రెడ్డి గారు పోయి అశ్విన్ వైభవ్ గారు రైల్వే మినిస్టర్ గారిని కూడా పర్సనల్ రిప్రజెంటేషన్ ఇచ్చినారు. ఆయన ఎంతో కోరుకున్నారు. ఈరోజు మదనపల్లి నుండి కానీ మెడ్రాస్కు కానీ చెన్నైకు కానీ రైల్వే లైన్ పడిపోతే బిజినెస్ పరంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది మదనపల్లి. ఎందుకంటే అది బిజినెస్ క్యాపిటల్, ఆల్మోస్ట్ అది ఇండియాకే బిజినెస్ క్యాపిటల్ లాంటిది మెడ్రాస్. అట్లా అది పోయి ఆ చెన్నైతో కానీ మనం లింక్ పెట్టుకున్నామంటే ఇక్కడ బిజినెసెస్ కూడా డెవలప్ అవుతాయి, ఇక్కడ ప్రజల జీవితాలు బాగుపడతాయి. ఇక్కడ ఏమైనా రైతులు కానీ ఏదైనా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కానీ ఏదైనా రెడీ చేసుకుంటే మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు ఇంజనీరింగ్ 2వ సంవత్సరం విద్యార్థులకు కెరీర్ మార్గాలపై అవగాహన కల్పించేందుకు కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నైకి చెందిన హెచ్సిఎల్ గువి సీనియర్ మేనేజర్ వి లక్ష్మణ్ నారాయణన్ రిసోర్స్ పర్సన్గా హాజరై విద్యార్థులు భవిష్యత్తు లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుని అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. నేటి ఉద్యోగ అవకాశాల్లో డిగ్రీలతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో ముఖ్యమని ఆయన వివరించారు. యాదృచ్ఛికంగా స్కిల్స్ నేర్చుకోవడం, కెరీర్ దిశపై స్పష్టత, లింక్డ్ఇన్ ప్రొఫైల్ మెరుగుదల, ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉద్యోగాల వెనుక పరిగెత్తకండి, నైపుణ్యాలు మరియు వాటికి ఆధారాలు నిర్మించండి, అప్పుడు ఉద్యోగాలు మీ వెనుక వస్తాయని అన్నారు. ఇంజనీరింగ్ చదువుతున్న సిఎస్ఈ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, నెట్వర్క్స్ విద్యార్థులకు ప్రస్తుత ఆధునిక టూల్స్, ప్లాట్ఫామ్స్ మరియు పరిశ్రమలో అమలులో ఉన్న ఉత్తమ పద్ధతులపై యూనివర్సిటీ నందు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాలు, ఉద్యోగ యోగ్యత, అలాగే ఇంటర్న్షిప్స్ మరియు ప్లేస్మెంట్స్కు అవసరమైన సిద్ధతను మరింత మెరుగుపరుస్తుందని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఎస్ పద్మం, కోఆర్డినేటర్ ఎం రాజేశ్వరి, సాయిజ్ అహ్మద్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఇక డీటెయిల్స్ చూస్తే
యోగి మల్లవరం శివాలయంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో జరిగిన అపచారానికి నిరసనగా ఆలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ గత ప్రభుత్వం తిరుమల పవిత్రతను తీవ్రంగా దెబ్బతీసిందని మండిపడ్డారు. నెయ్యి సరఫరాలో జరిగిన అవకతవకలను ప్రస్తావిస్తూ పేరున్న సంస్థలను పక్కన పెట్టి నిబంధనలకు విరుద్ధంగా కొన్ని సంస్థలకు నెయ్యి కాంట్రాక్టులు కట్టబెట్టడంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానాల పాలక మండలి చైర్మన్ సభ్యుల అండదండలతోనే ఈ కల్తీ వ్యవహారం సాగిందని ఆరోపించారు. ఇది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అత్యంత సున్నితమైన అంశమని పేర్కొన్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో కల్తీ జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు బయటపడినప్పటికీ వైసీపీ నేతలు నిర్లజ్జగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కల్తీ నెయ్యి వ్యవహారంతో పాటు వైసీపీ 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలోనే కాకుండా చంద్రగిరి నియోజకవర్గంలో చోటు చేసుకున్న అవినీతి వ్యవహారాలపై పూర్తి వివరాలు త్వరలోనే ప్రజల ముందుకు రానున్నాయని తెలిపారు. సంబంధిత అధికారులు సమగ్ర నివేదికతో నిజాలను వెల్లడించే రోజులు దగ్గర పడ్డాయని ఎమ్మెల్యే పులివర్తి నాని హెచ్చరించారు. ఆలయ శుద్ధి కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమలలో లడ్డు కల్తీ పైన ఏం జరిగింది రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా ఎవరైతే డైరీలు పెట్టుకొని ఆ డైరీల ద్వారా నెయ్యి సరఫరా చేసే సంస్థలను కాదని దానికి సంబంధం లేనటువంటి వ్యక్తులకి ఈ బోలో బాబా ఇటువంటి వ్యక్తులకి ఇస్తూ గతంలో ఉన్న టీడీలో ఉన్న బోర్డు సభ్యులు, బోర్డు చైర్మన్ అందరు నాయకత్వంలో ఆ రోజు జరిగిన విశేషాలు మీరందరూ పేపర్లో చూసుంటారు. నిన్న మొన్న కూడా ఆ కల్తీ నెయ్యికి సంబంధించిన సిట్ దర్యాప్తు ఇస్తే వైసీపీ నాయకులు అది లేదు ఇది లేదని మాట్లాడుతున్నారు. వాళ్ళు నిజాన్ని తప్పు అంటారు, తప్పుని నిజం అంటారు. అటువంటిది వైసీపీ సోషల్ మీడియా చేసే విధానం. మీరు గత కొన్ని రోజుల నుంచి జరిగే సంఘటనలు అన్నీ కూడా తెలుసు. నిన్న జరిగిన రిపోర్ట్ల ప్రకారం కల్తీ నెయ్యి జరిగింది అనేది వాస్తవాన్ని నిగ్గు తేల్చినట్టు సిట్ దర్యాప్తు సందర్భంగా మన చంద్రగిరి నియోజకవర్గమే కాకుండా రాష్ట్రంలో కానీ దేశంలో ఉండే హిందూ యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు. దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆదేశారం కూడా అన్ని గుడులు కూడా పరిశుభ్రత కార్యక్రమం చేయటం జరిగింది. దానిలో భాగంగా మనందరికీ చంద్రగిరి నియోజకంలో ప్రముఖ క్షేత్రం యోగి మల్లవరం శివాలయంలో అందరూ ఇక్కడ స్థానిక అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.